చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు లలితారెడ్డి గారు, బీఆర్ఎస్ లీగల్ సెల్ సీనియర్ న్యాయవాది. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లలిత గారు నమస్తే. నమస్కారం. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు. మల్లయ్య గారు నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా లలిత గారు, మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారికి సంబంధించిన విచారణకు సంబంధించిన వ్యవహారంపైనే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతున్న సందర్భం. తెలంగాణ సాధన కోసం చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన నాయకుడిని, ఉద్యమ రథసారథిని, 10 ఏళ్ల పాటు తెలంగాణను ప్రగతి ప్రస్థానంలో కొనసాగించిన ఒక ధీరోదాత్తమైన నాయకత్వాన్ని ఈ రకంగా వేధింపులకు గురి చేయడాన్ని, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డాన్ని తెలంగాణ సమాజం అంతా కూడా సహించని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది జరుగుతున్న పరిణామాల క్రమాన్ని? మీరు సీనియర్ న్యాయవాదిగా కూడా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనికి సంబంధించిన అంశాలను ఎట్లా చూడాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఈ 160 సిఆర్పిసి కింద నోటీస్ ఏదైతే ఇచ్చారో చట్టపరంగా అసలు అది అమలు కానిది, విరుద్ధం, చట్టానికి వ్యతిరేకంగా, అసలు రూల్ ఆఫ్ లా కింద పోకుండా రూల్ బై లా వాళ్ళ ఓన్ లాని క్రియేట్ చేసుకున్నట్టుగా ఉంది. ఇక్కడ చట్టం చాలా క్లియర్గా ఉంది. మీరు చూస్తే ఎన్నో అపెక్స్ కోర్ట్ జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే నిన్న కూడా కేసీఆర్ సార్ ఏదైతే రిప్లై ఇచ్చారో, ఆ కేసీఆర్ సార్ ఇచ్చిన రిప్లైలో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, అలాంగ్ విత్ ద సైటేషన్స్. నాట్ ఓన్లీ దిస్, ఇంతకుముందు కూడా ఒక రిప్లై ఇవ్వడం జరిగింది ఫస్ట్ నోటీస్కి. సో ఆ నోటీస్లో కూడా ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ ప్రొసీజర్ ఫాలో కావాలి, ఖచ్చితంగా సార్ ఎక్కడున్నారు, సో దాని ప్రకారమే ఆయన నివాస స్థలంలో మాత్రమే ఎగ్జామిన్ చేయాలి. సో ఆ విషయాన్ని చెప్పిన తర్వాత కూడా ఈ సెకండ్ నోటీస్ ఇవ్వడం అనేది చాలా దారుణం. అండ్ ఈ 2 నోటీసులు కూడా, ముందు ఇచ్చిన నోటీస్ కానీ ఇప్పుడు ఇచ్చిన నోటీస్ కానీ చట్ట ప్రకారం చెల్లదు. బికాజ్ యాజ్ పర్ 160 సిఆర్పిసి ఏమంటదంటే, ఆ పోలీస్ స్టేషన్ పరిధి కానీ అడ్జాయినింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వాళ్ళకి మీరు ఎగ్జామిన్ అంటే వెళ్ళి నోటీస్ ఇవ్వచ్చు. కానీ సార్ ఉన్న ప్లేస్, కేసీఆర్ సార్ ఉన్న ప్లేస్ ఎర్రవల్లి. సో దట్ ఈస్ నాట్ విత్ ఇన్ జ్యూరిస్డిక్షన్. అలాంటి విత్ ఇన్ జ్యూరిస్డిక్షన్లో లేని దాన్ని ఇలా చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళి నోటీస్ ఇవ్వడం అనేది మటుకు అది కరెక్ట్ కాదు, అగెయిన్స్ట్ లా. ఓకే ఓకే మనతో పాటు చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మనం చూసాం తెలంగాణ సాధన కోసం ఏకంగా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమైన ధీరోదాత్తమైన నాయకత్వం. దాని తర్వాత 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని, దేశంలోనే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దిన అపూర్వమైన సందర్భం కూడా తెలంగాణ సమాజం చూసింది. అలాంటి ఒక ధీరోదాత్తమైన నాయకత్వానికి, ఒక దార్శనికునికి ఈరోజు వ్యవహరిస్తున్న తీరు, ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరును ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? తెలంగాణ సమాజంలో వ్యక్తమవుతున్న ఆగ్రహ విషయాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇది కేవలం కేసీఆర్ గారి మీద అక్కస్తోనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది సామాన్యుడికి కూడా అర్థమైపోతుంది. ఆకాశం మీద ఉమ్మేద్దాం అనుకుంటే ఏమవుతుందో ముఖం మీద పడుతున్నట్టు కేసీఆర్ గారి మీద దిగజారుద్దాం, ఆయన మీద బురద చల్దాము, ఆయన వ్యక్తిత్వాన్ని పలసం చేద్దామని చెప్పేసి అని అనుకుంటే, అటువంటి వ్యక్తిని ఈరోజు 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో చూసారు ప్రజలందరూ కూడా, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో చూసారు, దాదాపుగా 2.5 దశాబ్దాల పాటు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా ప్రజలందరూ కూడా చూసిన ఆ వ్యక్తి వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళందరూ కూడా ఈరోజు కేసీఆర్ చేస్తున్న అఘాయిత్యాల మీద, అకృత్యాల మీద విరుచుకుపడుతున్నారు. సామాన్యులే అంటున్నారు, ఏందా మీరు అట్లా చూసుకుంటూ కూర్చుంటున్నారు, పెద్ద మనిషి మీద ఇటువంటి ఆరోపణలు వస్తుంటే. ఆయనకేం తెలుసు పాపం, అన్యం పుణ్యం తెలియని వ్యక్తి, ఈ తెలంగాణ కోసం పోట్లాడిన వ్యక్తి, బక్కపలచకుండా కూడా ప్రాణాలు పోతాయని చెప్పి తెలిసి కూడా దీక్షకి వ్యక్తిని పట్టుకొని ఈ రకంగా ఉంటుంటే మీరు కార్యకర్తలు అయ్యండి ఎందుకు మౌనం వేస్తున్నారని చెప్పేసి ప్రజలే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఈరోజు ఎక్కడికి పోతే అక్కడ. అంటే ప్రజలల్లో ఎటువంటి సానుభూతి పెరిగింది. ఈ తెలంగాణని సాధించిన నాయకుడు, ఎడారి చేసిన నాయకుడిని పట్టుకొని ఈ రోజు ఆయన స్థాయిని దిగజార్చాలనే ఆలోచనతో కేసీఆర్ గారు చేస్తున్న కుప్రయత్నాలని మీరు ఎక్కడికక్కడ కట్టడి చేయాలని చెప్పేసి ప్రజలే ఈ రోజు మమ్మల్ని ప్రోత్సహించే పరిస్థితి వచ్చింది. ఇటువంటి దిగజారుడు రాజకీయాలు మంచిది కాదండి. ఒకవేళ చేసే సిద్ధాంతపరంగా రాజకీయాలు చేయొచ్చు, నువ్వు చేసిన అభివృద్ధి లేదు, ఇంకోటి లేదు, ఈ పనికిరాని కేసుల పేరు మీద నోటీసులు ఇచ్చి, అది కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి, ఆ మాజీ ముఖ్యమంత్రి అడ్రస్ పొడ్రస్ లేనోని లేక ఇంటికి నోటీసులు అతికేస్తా, అది కూడా తక్కువ టైం ఇచ్చి, మరి నోటీసు ఒకవేళ అడ్రస్సే లేడు, మనిషే లేడు, ఇవ్వటానికి ఎవరు లేరు అని చెప్పేసి మీరు గోడకు నోటీసు అతికేస్తే అది చూసేది ఎప్పుడు, వచ్చేది ఎప్పుడు? మీరు ఇచ్చిన గడువు ఎంత? మరుసటి రోజే రావటం కోసం మనిషికి ఇచ్చేంత తీరిక లేకుండా, దాన్ని వ్యక్తిగతంగా ఎవరికైతే ఇవ్వాలనో వాళ్ళకి చేర్చే అంత తీరిక లేకుండా గోడల మీద వేసి మరుసటి రోజు కాలం లేకుండా ఇస్తుంది.
కేవలం వ్యక్తిగతంగా వారి స్థాయిని దిగజార్చాలని బురద జల్లాలని చేస్తున్న ప్రయత్నం. కానీ ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, వ్యక్తిత్వాలకు మంచిది కాదు. గౌరవప్రదమైన రాజకీయాలు ఉండాలి. రేవంత్ రెడ్డికి ఇంకా భవిష్యత్తు ఉందని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. ఆ భవిష్యత్తు ఉన్న నాయకుడిగా, ఇంకా రాజకీయాలలో ఉండాల్సిన నాయకుడు నైతిక విలువల్ని కాపాడుకోవాలి. ఆయన రేవంత్ రెడ్డికి తండ్రి వయసు లాంటోడు. అటువంటి వ్యక్తి పట్ల వ్యవహరిస్తున్న తీరు ఏంటి అనేది ఒకసారి ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇది మంచి సాంప్రదాయం కాదు. రేపటి తరాలు మనం చూసి నేర్చుకోవాలి. అసలు ఆయనకు సంబంధం ఏంది? మీరు పిలవాలనుకుంటే రేపు న్యాయస్థానం ముందు, ఇంకా ముందు ఇది కేవలం దర్యాప్తు జరుగుతుంది, ఇంకా విచారణ మొదలుగానే న్యాయస్థానంలో. వీళ్ళనందరినీ మీరు అనుకుంటున్న వాళ్ళందరినీ కూడా సాక్షులుగానే పిలుస్తున్నారు, దోషులకు పిలవట్లే. ఈ సాక్షులు గారు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని పిలిచిన తర్వాత మరో సాక్షిగా కేసీఆర్ గారు ఏమవసరం? ఒకవేళ కోర్టు ఆ విషయంగా భావిస్తే, నిజంగా ఇందులో పూర్వపరాలకు వెళ్ళి ఈ విచారణలో ఏమన్నా ఆధారాలు ఉన్నాయనుకుంటే అది కేసీఆర్ గారిని కూడా పిలవాలనుకుంటే తప్పకుండా సమన్ చేస్తుంది. వారు అపేర్ అవుతారు న్యాయస్థానం ముందే. ఇవాళ ఏం లేదు. ఘోష్ కమిషన్ పేరు మీద ఏం చేసారు మీరు? 2 సంవత్సరాలు కాలయాపన చేసి కేసీఆర్ గారిని ఎట్లన్నా పిలవాలి, దానివల్ల ఆయన రావటంతో ఏదో ఆయన స్థాయికి దిగిపోతుంది అని చెప్పేసి ప్రయత్నం చేసి ఘోష్ కమిషన్ దగ్గర పిలిచారు. పెద్ద మనసు చేసుకొని చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ప్రజాస్వామ్య విలువలు కాపాడిన వ్యక్తిగా, బాధ్యత కలిగిన నాయకుడిగా హాజరయ్యాడు. కానీ పదే ప్రతి కేసులో ఏదో రకంగా ఇరికియాలని, అనేక సందర్భాలలో టెలిఫోన్ ట్యాపింగ్ విషయం ఎట్లా ఉంటుంది, దీనిలో ఉన్న చట్టం ఏంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఏంది, అధికారులు ఏం చేయాలి అనే విషయాన్ని అనేక సందర్భాలలో ప్రెస్ మీట్లో కానీ ఇతర మీటింగులలో కానీ అందరికీ కనువిప్పుగా ఇవాళ ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది ట్యాపింగ్ అనేది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేయట్లేదా టెలిఫోన్ ట్యాప్? ఆయన సహచర మంత్రుల మీద, కదలికల మీద నిఘా పెట్టట్లేదా? ఈ రాష్ట్రం సజావుగా జరగాలంటే ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, ఇంకా వేరే ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు ఉంటున్నాయా అనేది పోలీసు వాళ్ళు నివేదిక ఇవ్వడానికి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు కదా. అది చేయాల్సిన ప్రభుత్వ భద్రతలో అదొక భాగం. పోలీసు యంత్రాంగం చేసే దాంట్లో, ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేసే దాంట్లో ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం సజావుగా జరగటానికి ఎదుటి వాళ్ళ కుట్రలు చేసేటోళ్ళ పన్నాగాలు పసిగట్టడానికి చేసే ప్రయత్నంలో భాగంగా టెలిఫోన్ ట్యాప్ అనేది అధికారికంగా జరుగుతుంది. అక్కడ ఎవరైనా పడితే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిపై రోజు ఆడ కూర్చొని చేస్తాడా? ఇవాళ ప్రభుత్వంలో అధికారులు ఎన్నో అవినీతి చేస్తూ ఉన్నారు. వాటన్నిటికీ రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? జరిగిన ప్రతి తప్పుకి బాధ్యత వహిస్తాడా? ఇవాళ నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి. పోలీసు వాళ్ళు వైఫల్యం చెందింది. శాంతి భద్రతలు ఆయన దగ్గరనే ఉన్నాయి. ఆయన మంత్రిత్వ శాఖ, హోమ్ మినిస్ట్రీ, మరి ఆయన ఎందుకు బాధ్యత వహించట్లే? అమాయకుల ప్రాణాలు నడి రోడ్డు మీద గాల్లో కలిసిపోతూ ఉంటే బాధ్యత వహించి ఎందుకు స్పందించట్లే? ఎందుకు రాజీనామా చేయట్లే? మంచి పద్ధతి కాదండి మనం చూస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. మల్లయ్య గారు మొత్తం మీద మనం చూస్తా ఉన్నాం. మల్లయ్య గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరుగుతున్నట్టు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయిందని చెప్పేసి మల్లయ్య గారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం. తెలంగాణను సాధించడమే కాకుండా 10 ఏళ్ల పాటు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపి తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చిన దార్శకుని పట్ల ఇలాంటి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డాన్ని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించదని చెప్పేసి చాలా స్పష్టంగా మల్లయ్య గారు అలాగే లలిత గారు కూడా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. లలిత గారు, మనం చూసాం 2 ఏళ్ల పరిపాలన వైఫల్యాల నుంచి, వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాల నుంచి, అలాగే ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయలేక, గ్యారెంటీలను అమలు చేయలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని ప్రభుత్వంపై ఇప్పటికే బీఆర్ఎస్ నాయకత్వం అలాగే తెలంగాణ సమాజం తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో విచారణకు అన్ని రకాలుగా కూడా సహకరిస్తారని కేసీఆర్ గారు గతంలోనే తొలి నోటీసు కూడా స్పష్టం చేసిన సందర్భం. అయినప్పటికీ కూడా 2వ నోటీసును గూడకు అతికించి వెళ్ళడం, దాంతోపాటు నందీనగర్కు మాత్రమే రావాలి, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కుదరదని చెప్పేసి చెప్పడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది?
చట్ట ప్రకారం ఇప్పుడు 160 సిఆర్పిసి ఏదైతే నోటీస్ ఇష్యూ చేశారో, యాక్చువల్లీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. సో ఆ 160 స్టేట్ నోటీస్ ఎప్పుడైతే ఇష్యూ చేస్తారో ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కావాలి నోటీస్ ఇష్యూయన్స్లో అనేది చాలా మంచి గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఆ గైడ్ లైన్స్ అన్ని తుంగలో తొక్కి, సో ఏదో ఏ విధంగా అయితే నిన్న అంటే గోడకి అతికించారో ఆ నోటీస్ అనేది చట్ట ప్రకారం చెల్లదు, లీగల్లీ వాయిడ్ నోటీస్ అది. సో నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఈ నోటీస్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో చట్ట ప్రకారం చెల్లని నోటీసు. సెక్షన్ 62 ఆఫ్ సిఆర్పిసి క్లియర్లీ సేస్ ది మోడ్ ఆఫ్ అంటే ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్ అనమాట, పర్సన్కి ఇవ్వాల్సిన నోటీస్. సో ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు రిప్లైలో కేసీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, నేను ఎర్రవల్లి నివాసంలో ఉన్నాను, ఇప్పుడు ప్రస్తుత నివాసం నాది ఇది, సో ఖచ్చితంగా వచ్చి ఏదన్నా ఫర్దర్ కమ్యూనికేషన్స్ ఉంటే నాకు ఇక్కడే ఇవ్వాలని చెప్పారు. సో అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇంత హై హ్యాండెడ్లీ వచ్చి రాత్రి 9 గంటలకి ఏదో గోడ మీద నోటీస్ అతికించేయడం వెళ్ళడం మటుకు అది చట్ట ప్రకారం చెల్లనిది. ఇది జ్యూరిస్డిక్షన్ లేదు దానికి. సో నోటీస్ ఇష్యూడ్ అండర్ వితౌట్ జ్యూరిస్డిక్షన్ ఇట్ ఈస్ లీగల్లీ వాయిడ్ నోటీస్ అన్నమాట. సో వాట్ ఐఎమ్ సేయింగ్, ఇలా కంటిన్యూ ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ఇప్పుడు రీసెంట్గా యాక్చువల్లీ నాయని బొగ్గు స్కామ్ గురించి ఎప్పుడైతే ఇష్యూ రేజ్ అయిందో అంటే కంటిన్యూస్గా లీడర్స్ని కేటీఆర్ గారిని, ఆ తర్వాత హరీష్ రావు గారిని, తర్వాత సంతోష్ గారిని సో ఇలా నోటీసెస్ ఇచ్చారు. సబ్సిక్వెంట్లీ సర్కి ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళకి అంత తొందరపాటి ఏంటి, అంత మొండి వైఖరి ఏంటి? ఇప్పుడు సార్ ఏజ్ ఆల్మోస్ట్ 70+ ఉన్నారు. సో ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి 60 సిఆర్పిసి క్లియర్లీ సేస్ దట్ అబోవ్ 65 ఉన్న వాళ్ళకి ఏ విధంగా నోటీస్ ఇవ్వాలి, అబోవ్ 65 కానీ బిలో 15 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ మహిళలు కానీ సో వాళ్ళకి నోటీస్ ఇచ్చేటప్పుడు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కావాలి. సో ఆ ప్రొసీజర్ అనేది మరి వీళ్ళకి తెలియదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? సో ఇదంతా చూస్తుంటే ఇది ఖచ్చితంగా పొలిటికల్ వెంజెన్స్ ఏదో ప్రతీకారంగా నడుస్తుంది. అండ్ ఈ చట్టబద్ధమైన వ్యవస్థలు పోలీసు శాఖ ఏమంటారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. సో ప్రజాస్వామ్యాన్ని కాపాడకుండా అది ఇప్పుడున్న రూలింగ్ పార్టీకి ఏదో ఆయుధాలుగా కత్తులుగా మారి ఆ కత్తులను ఇక్కడ విసరడం అనేది అయితే సరి అయినది కాదు. ఎస్ మల్లయ్య గారు, మనం చూస్తున్నాం లలిత గారు చెప్పినట్టు వాస్తవానికి విచారణకు సహకరిస్తానని చెప్పేసి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, దేశ పౌరుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా తప్పకుండా అన్ని రకాలుగా సహకరిస్తానని తొలిసారిగా జారీ చేసిన నోటీసు సందర్భంలోనే స్పష్టం చేసిన సందర్భం. అయినప్పటికీ కూడా ఆయన వయసు రీత్యా కావచ్చు, ఆయన హోదారీత్యా కావచ్చు, కనీస గౌరవం లేకుండా ఏ రకంగా నందినగర్కు వస్తేనే విచారిస్తామని చెప్పేసి చెప్పడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? తాను ఎర్రవెల్లిలో నివాసం ఉంటున్న విషయం తెలంగాణ సమాజానికి తెలుసు, అందరికీ కూడా తెలుసు, అక్కడికి వచ్చి విచారణ జరపాలి, తప్పకుండా సహకరిస్తానని స్పష్టం చేసినప్పటికీ కూడా ఈ వైఖరిని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అలాగే నందినగర్లోని నివాసానికి గోడకు అతికించిపోవడాన్ని నోటీసును ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు బెయిల్ మీద ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తున్న రేవంత్ రెడ్డి గారికి చట్టం మీద ఎంత గౌరవం ఉందో లేదో తెలియదు, కానీ 14 సంవత్సరాలు రక్తపు బొట్టు చిందించకుండా అహింసా మార్గంలో, గాంధేయ మార్గంలో ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించి ఆనాడే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఎంత బాధ్యతాయుతంగా ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు. చట్టాలు అమలు చేసిన వ్యక్తి, చట్టాలు తయారు చేసిన వ్యక్తి, ఆ చట్టాన్ని గౌరవించే బాధ్యత కలిగిన వ్యక్తిగా ఇవాళ వరకు ఎవ్వరు ఏలెత్తి చూపించలే కేసీఆర్ గారిని. ఆదర్శవంతమైన రాజకీయాలు చేసిన వ్యక్తిగా ఈరోజు ఆయన శిఖరవంతం ఎదిగిన వ్యక్తి. అటువంటి కేసీఆర్ గారిని ఈయన ఏదో ప్రతిష్ట దిగజారుతుంది అని చెప్పేసానని డొంకదారులు తొక్కుతూ, డొంక తిరుగుతూ దుర్మార్గమైన ఆలోచనతోని వ్యవస్థలను వాడుకొని అధికారంలో ఉన్నంత మాత్రాన పోలీసు వ్యవస్థను వాడుకుంటామంటే చట్టాలను అమలు చేయాల్సిన మీరే చట్టాలని తొంగలు తొక్కితే ప్రజలు మాకెందుకులే అని చెప్పి అనుకుంటే నీ పరిస్థితి ఏమైతుంది? ప్రభుత్వాన్ని నడపగలుగుతావా? పోలీసు పహారాలను పెట్టి ప్రభుత్వాన్ని నడపగలుగుతావా? ప్రజలు ఒక్కసారి ఎదురు తిరిగితే ఇటువంటి ఒక మహానాయకుడిని ఈ రోజు అబాసు పాలు చేయడానికి నువ్వు పోలీసు యంత్రాంగాన్ని వాడుకొని ఇబ్బందులు పెడదామనే ఆలోచన నువ్వు చేస్తున్నావు అనేది ప్రజలు ఒక్కసారి ఆలోచిస్తే 4.5 కోట్ల ప్రజలల్లా కదలిక మొదలైతే నువ్వు ఉంటావా గద్దె మీద? ఈ ప్రభుత్వ వ్యవస్థ నా చేతిలో ఉంది కదా అని అధికారాన్ని వాడుకుందామని అనుకుంటే ప్రజల కోసం ఉన్న వ్యవస్థ ఇది. నీకేదో తొత్తులుగా మారి ఇలా అధికారులు 4 ఉరకంగానే సరిపోదు.
ప్రజలు తిరుగుబాటు చేస్తే మంచి మంచి రాజ్యాలు కూలిపోయినాయి. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిరు ఈ దేశంలో, నిజాములను తరిమి కొట్టిరు, గడిల పాలన పోయింది, రాజుల పాలన పోయింది, చక్రవర్తుల పాలన పోయింది. ఇవాళ నువ్వేదో చరిత్రను తిరిగి రాసినట్టు తుగ్లక్ మాదిరిగానో హిట్లర్ మాదిరిగానో పరిపాలన కొనసాగిస్తానంటే తెలంగాణలో మౌనం ఎక్కువసేపు భరించరు, ఓపికకు అద్దుంటుంది. ఓకే, కేసీఆర్ గారు నోరు తెరవాల్సిన పని కూడా లేదు. ఆయనకు ఏమైనా ఇబ్బంది జరుగుతుంది అని అంటే ఉవ్వెత్తున పసిపిప్పల ముసలోళ్ల వరకు మేరకు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఓకే, ఇది మంచి సాంప్రదాయం కాదు. తెలంగాణని అగ్నిగుండం చేయొద్దు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉంది, ఈ కాంగ్రెస్ సర్కార్కు ఉంది. ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తి అనే విషయాన్ని మర్చిపోతున్నాడు ఆయన. కేసీఆర్ అంటే ఏమన్నా సామాన్యుడు అండి? ఒక వ్యక్తిగా ఈ తెలంగాణ కోసం, 4.5 కోట్ల ప్రజల కోసం, బాగు కోసం, భవిష్యత్తు కోసం, ముందు తరాల కోసం కడుపు కట్టుకొని ఉద్యమం చేసిన నాయకుడు అండి. ఈ తెలంగాణ బాగుండాలని 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పరిపాలనలో ఎడారిని తలపించిన తెలంగాణలో అడుగడుగున ఇవాళ పచ్చని పొలాలతో సస్యశ్యామలం చేసిండు. గంగా, కృష్ణ, గోదావరిని కలయిక చేసి ఈరోజు చేసిండు. అన్ని రకాల వనరులు సమకూర్చిండు 10 సంవత్సరాలల్లా. వాటిని కాపాడుకునే చేత కాదు, దద్దమ్మగా ప్రభుత్వం నడుపుతావు. ఉన్న వ్యవస్థలని కేసీఆర్ గారు పెంచి పోషించిన దాన్ని కాపాడుకునే చేత కాదు. ఇవాళ ఎంతసేపు నిర్వీర్యం చేయటం, హైడ్రాల పేరు మీద ఇళ్ళు కూలగొడతావు, గూడు లేకుండా చేస్తావు, గూడు చేతులు కొడతావు, మంచిగున్న వ్యవస్థలని నిర్వీర్యం చేస్తావు. వ్యక్తిగత కక్షల కోసం కేసీఆర్ గారు ప్రతిష్ట దిగజారుతుంది. దీంతోనే ఉన్న పెరుగుతుంది. ఇంకా ప్రజలే మౌనంగా చూసుకుంటూ కూర్చుంటారా? కేసీఆర్ గారి గురించి ఆయనకు అంచనా లేదేమో. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? శాంతి భద్రతలకు రక్షణ లేదు, విచ్చలవిడిగా వ్యవస్థలన్నీ చేతులారు వాడుకుంటున్నారు, ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నారు. ఏమి ఎదురు దొరకకుండా సామాన్యుడు కూర్చుంటారా? పిల్లిని కూడా గదిలో వేసి కొడితే పులి అవుతుందని చెప్పిన సామెత మాదిరిగా రేపు తెలంగాణలో తిరుగుబాటు మొదలు కాబోతుంది. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అనేక రకాలుగా అవమానకరంగా ఆయన తావును కూడా కోరుకున్నాడు. ఆరోగ్యం మీద కూడా సెటైర్లు వేసిండు, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేసిండు. దేనికైనా హద్దు ఉంటుంది. పెద్ద మనుషులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి, రాజకీయాలు చెయ్యి. ఓకే, యాదృచ్ఛికంగా పొరపాటునో ఏమరపాటునో అధికారంలోకి వస్తే వచ్చి ఉంటావు. ఓకే, అది కాపాడుకో. ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు చేసిన దాంట్లో కేసీఆర్ గారు ఏమన్నా పొరపాట్లు చేసింది అనుకుంటే దాన్ని సరిదిద్దు. నువ్వు మంచి పేరు తెచ్చుకో, పరిపాలన చేసి మంచి పనులు చెయ్యి. కేసీఆర్ గారు చేసిన పనులని ఇవాళ నువ్వు చేస్తా అని చెప్పినావు, నువ్వు చేయలేకపోయినావు. కేసీఆర్ గారు చేసిన పనులే గొప్ప పనులు. కేసీఆర్ పాపం మహానుభావుడు, మేము అనవసరంగా చేతులారా పోగొట్టుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు. ఇవాళ లెంపలేసుకుంటున్నారు అన్ని వర్గాల ప్రజలు. అయ్యో, ఇటువంటి మహానుభావుని పోగొట్టుకొని ఎంత తప్పు చేసినాం, తెలంగాణ ఏదో కుక్కలు చెప్పిన విస్తరైందని చెప్పేసి బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితులలో ఆయన సలహాలు తీసుకో, సూచనలు తీసుకో, లేకపోతే నీకు నచ్చకపోతే ఇంకో రకంగా పో. కానీ పెద్ద మనిషిని పట్టుకొని ఏదో అవమానం చేస్తే అయిపోతుంది అని చెప్పేసి పైశాచికానందం కోసం, రాక్షసానందం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేస్తే ఆయన కుటుంబ సభ్యులు కాదు. ఇక్కడ ఈ ప్రతి ఇంట్లో ఆయన ఒక కుటుంబ సభ్యుడే. ఆయన పెట్టిన తిండి రైతు బంధు ఎవడు అడగలే. ఆయన రైతు బంధు ఇచ్చిండు, రైతులందరూ సుఖంగా ఆ ఫలితాలను అనుభవించారు. పెద్దమ్మలకి చిన్నమ్మలకి ఒక పెద్ద కొడుకు ఇంటికి 2000 రూపాయలు చొప్పున ఇచ్చిండు అని చెప్పేసి వాళ్ళందరూ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. మా అయ్య చల్లగా ఉండాలని చెప్పేసి బుద్ధిమిస్తున్నారు. చదువుకోవడానికి గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు, అయ్యా పాపం మా తల్లిదండ్రులు కూడా మాకు ఇంత సాయం చేయలేదు, కేసీఆర్ గారు పుణ్యాన గురుకుల పాఠశాలలో చదువుకున్నాం, ఉన్నత శిఖరాలు చదువుకున్నాం, దేశ విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నాం, ఆ తండ్రి మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇలా కేసీఆర్ గారికి ఈ యావత్ ప్రజానికం దీవెనిచ్చే పరిస్థితులలో ఉంటే ఆయన చల్లగా ఇంకా
నూరేళ్లు కాదు, భవిష్యత్తు 1000 సంవత్సరాలు అందరూ ఆశపరుచుకొని బతుకుండాలని కోరుకుంటుంటే నువ్వు ఆయన బతుకు చెడిపోవాలని కోరుకునే దుర్మార్గుడివి ఎన్ని రోజులు పరిపాలించగలుగుతావు? ఎన్ని రోజులు ఇటువంటి నిరంకుశత్వ పాలన? నువ్వేమన్నా తుగ్లక్ నిర్ణయాలు తీసుకొని హిట్లర్ మాదిరిగా పరిపాలనిస్తా అంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు మొదలైతే శ్రీలంకలో ఏమైంది? బట్టలిప్పి కొట్టిరు, రోడ్ల మీద తరిమి కొట్టిరు. రేపు అదే జరగబోతుంది ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగడుగున ఎక్కడ కలిస్తే అక్కడ ప్రతి కాంగ్రెస్ నాయకుడిని నిలదీసి మరీ బట్టలు ఏడదీసి అడుగుతారు జనాలు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన హామీలు ఏడ నెరవేర్చినవరా అని. అవి చేత కాదు, హామీలు నెరవేర్చడం చేత కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చేత కాదు, 10 మందికి ఉపయోగపడే పని చేయడం చేత కాదు. కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద విషయం కక్కుతాం. ఇది ధర్మంగా అది మార్చుకోవాలి రేవంత్ రెడ్డి. ఈ రోజుతోనైనా మార్చుకోవాలి. లేకపోతే రాష్ట్రం తప్పకుండా రేపు జరగబోయే పరిణామాలకు ఆయన బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎస్, మనం చూస్తా ఉన్నాం మల్లయ్య గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం. తెలంగాణ కార్యసాధకులు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత అయిన కేసీఆర్ గారిపైన ఈ రకంగా కక్ష సాధింపులను తెలంగాణ సమాజం సహించదని స్పష్టం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. లలిత గారు, మనం చూస్తే వాస్తవానికి మీరు ఈ 2 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకత్వం పైన రకరకాల అక్రమ కేసులు పెట్టిన సందర్భంలో కూడా న్యాయస్థానాల్లో పోరాడిన సందర్భాన్ని మనం చూసాం లీగల్ సెల్ పక్షాన. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ కేసులకు సంబంధించిన పరంపరను? తాజాగా అంటే సాధారణంగా ప్రభుత్వంలో కొనసాగే ఒక ప్రక్రియను, పోలీస్ శాఖలో అంతర్భాగంగా నిఘా వ్యవస్థ కొనసాగించే ఒక ప్రక్రియకు మాజీ ముఖ్యమంత్రిని ఈ రకంగా వేధించడాన్ని ఎట్లా అర్థం చేస్తారు అవసరం ఉంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి ఈ అంతర్గత భద్రత గురించి ఏదైతే ట్యాపింగ్ జరుగుతుందో ఎలాంటి సంబంధం ఉండదు యాక్చువల్గా. సో ఎప్పుడైతే అంటే నేషనల్ ఇష్యూకి, నేషనల్ సేఫ్టీకి ఏదైనా ప్రాబ్లం వస్తుందని కానీ, లేకపోతే ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యి దానివల్ల శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది అని ఎప్పుడైతే అనిపిస్తుందో, సో అలాంటి సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది సాధారణం, యాక్చువల్లీ సర్వసాధారణం. సో ఇవన్నీ పక్కన పెట్టి ఇంటెన్షనల్లీ ఏదో పొలిటికల్ వేంజెస్ తీసుకోవాలని చెప్పేసి రాజకీయ కక్ష కోసం, రాజకీయ పూరితంగా ఇది ఏదైతే ప్రాసెస్ వీళ్ళు చేస్తున్నారో చాలా ఇది అగెయిన్స్ట్ లా. నాట్ ఓన్లీ దిస్, ఇప్పుడు ఈ 2 yearsలో మీరు అన్నట్టుగా ఎన్నో కేసెస్ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ లీడర్స్ మీద, క్యాడర్ మీద, అందరి మీద చాలా ఇల్లీగల్ కేసెస్ ఫైల్ చేయబడడం జరిగింది. సో ఈ ఇష్యూస్లో కూడా ఏ టైంలో కూడా పోలీసు అధికారులు ఎవరైతే చట్టాన్ని కాపాడాలో, ఎవరైతే న్యాయస్థానాలు అంటే ఇచ్చిన గైడ్ లైన్స్ని ఫాలో అవ్వాలో, అలాంటి గైడ్ లైన్స్ని ఎలాంటి విధంగా ఫాలో అవ్వకుండా కంప్లీట్ అంటే న్యాయస్థానాలు ఇచ్చిన ఆర్డర్స్ని పక్కన పెట్టేసి వాళ్ళకి ఏదైతే పైనుంచి ఆర్డర్స్ వస్తున్నాయో ఆ ఆర్డర్స్ని మాత్రమే ఫాలో అవుతూ ఈ చర్యలు ఏదైతే చేస్తున్నారో అదంతా ఖచ్చితంగా అగెయిన్స్ట్ లా, అది చట్ట ప్రకారం చెల్లనివి. సో ఇప్పుడు ఇచ్చిన ఈ 2 నోటీసులు కూడా చూస్తే అసలు ఈ నోటీసులకి స్పందించాల్సిన అవసరమే లేదు, ఎలాంటి లైబిలిటీ లేదు. అయినా కూడా సార్ ఏంటంటే చట్టాన్ని గౌరవించాలి, చట్టం మీద ఉన్న గౌరవంతో సరే నేను కోఆపరేట్ చేస్తాను, దిస్ ఇస్ మై రెసిడెన్స్, సో యూ హ్యావ్ టు ఇష్యూ ద నోటీస్, ఇక్కడికి వచ్చి ఇవ్వండి, ఫర్దర్గా ఏ కమ్యూనికేషన్ ఉన్నా నాకు ఇక్కడికి వచ్చి ఇవ్వమన్న తర్వాత కూడా మరి సిట్ అధికారులకు కానీ ఆర్ ప్రభుత్వానికి కానీ తెలియదా 160 సిఆర్పిసి ఏమంటుంది? సో సిఆర్పిసి ప్రకారం పర్సనల్గా నోటీస్ ఇవ్వాలి. సెక్షన్ 62 ఆఫ్ సిఆర్పిసి క్లియర్లీ సేస్ ది మోడ్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ సమన్స్, ఏ విధంగా ఇష్యూ చేయాలి నోటీస్ ఇచ్చినప్పుడు. సో అదంతా పక్కన పెట్టి వాళ్ళ ఓన్ లాని ఎలా క్రియేట్ చేయగలుగుతున్నారు? అండ్ వాళ్ళు పోలీస్ కానీ, సిట్ కానీ ఏదైనా చట్టబద్ధమైన సంస్థలు ఫాలో అవ్వాల్సినవి ఏంటి? ఖచ్చితంగా లాని ఫాలో అవ్వాలి. లాని ఫాలో అవ్వకుండా వాళ్ళ ఓన్ లాని ఎలా క్రియేట్ చేస్తారు? ఇది ఏంటంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము, ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 2 years ఏదైనా సరే ఇప్పుడు బిలో 7 years కేసెస్ ఎన్నో రిజిస్టర్ అయినాయి, హార్డ్లీ 2-3 years ఉన్నవి. సో అలాంటి కేసెస్లో కూడా హై హ్యాండెడ్లీ మిడ్ నైట్ కానీ ఎర్లీ అవర్స్లో కానీ వచ్చి కార్యకర్తలని, లీడర్స్ని ఏ విధంగా తీసుకెళ్లి రిమాండ్ చేయడం జరిగింది. సో అలాంటి ఇష్యూస్ అప్పుడు కూడా ఎన్నో రిమాండ్లు రిజెక్ట్ చేయడం జరిగింది న్యాయస్థానాలు. అలా 1 by 1 అవుతున్నా కూడా అయినా కూడా నేర్చుకోవాలి, మరి కొంచెమైనా చదవాలి. మరి వీళ్ళు ఎప్పుడైతే ఇలాంటి నోటీసులు ఇచ్చినప్పుడు సిఆర్పిసి మరి కొంచెం 1973లో ఈ చట్టం ఏదైతే ఉందో రూపొందించబడింది. దాంట్లో ప్రతి ఒక్క ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలనేది కూడా క్రోడీకరించడం జరిగింది. సో అలాంటి సూత్రాలను ఎలా పాటించారు వాళ్ళు?
సో వాళ్ళ ఓన్గా ఎలా ఇష్యూ చేస్తారు? సో ఇది నిజంగా చూస్తే అసలు కంప్లీట్గా విషియేట్ అయిపోతుంది నోటీస్. ఓకే. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఇట్స్ ఓకే, ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ అన్న తర్వాత రాత్రి 9 గంటల తర్వాత వచ్చి గోడ మీద అలా ఏదైతే వాళ్ళు ఇల్లీగల్గా అఫిక్స్ చేయడం అనేది చాలా చట్ట విరుద్ధము అండ్ ఆర్టికల్ 21 క్లియర్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. ఓకే. సో ఇలాంటి ఇష్యూస్ చేయకూడదు. మరి ఇప్పుడైనా వాళ్ళు తెలుసుకోరా, ఎప్పటికీ తెలుసుకోరా? ఎంతసేపు పైనుంచి ఏదో వాళ్ళకి ఆదేశాలు వస్తున్నాయి, మేము చట్టానికి అంటే న్యాయస్థానాలకి లొంగము, ఇలా రాజకీయ ప్రెషర్లోనే ఉంటాము, ఇలాంటిదే కంటిన్యూ చేస్తామనేది అయితే ఇది మంచి పద్ధతి కాదు. ఎస్, మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో లలిత గారు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం. గత 2 ఏళ్ల నుంచి కూడా ఇలాంటి అక్రమ కేసులతో బీఆర్ఎస్ నాయకత్వాన్ని అడుగడుగునా కూడా వేధించే ప్రయత్నం చేసిన ప్రతి సందర్భంలో న్యాయస్థానాలు కూడా తప్పుపట్టిన సందర్భం. ఇలాంటివి పూర్తిగా చట్ట వ్యతిరేకమని స్పష్టం చేసినప్పటికీ కూడా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదని చెప్పేసి లలిత గారు ఒక సీనియర్ అడ్వకేట్గా స్పష్టం చేస్తున్న సందర్భం. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఈ తీరును న్యాయస్థానాలతో పాటు ప్రజాక్షేత్రంలో కూడా బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఎండగడుతుంది, ప్రజాక్షేత్రంలో తప్పకుండా తిప్పికొడుతుందని స్పష్టం చేస్తున్న అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మల్లయ్య గారు, మనం చూసాం ఓవైపు పార్లమెంటు సాక్షిగా ఇటీవల దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు సాక్షిగా కేసీఆర్ గారి పరిపాలన అనేది కేవలం తెలంగాణకే కాదు దేశంలోనే ఒక సువర్ణమైన అధ్యాయం. 10 ఏళ్ల పాటు తెలంగాణలో వ్యవసాయ విప్లవం కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన కల్పన కావచ్చు, మిషన్ కాకతీయ ద్వారా పూర్తిగా చెరువులను పునరుద్ధరించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవం చేసిన ఒక మహోజ్వల ఘట్టం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక తలమానికం లాంటి నిర్ణయాలు దేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదని చెప్పేసి కీర్తించిన సందర్భాన్ని మనం చూసాం. అదే సందర్భంలో ఓవైపు పార్లమెంటు సాక్షిగా కేసీఆర్ గారి పరిపాలనపై ప్రశంసల జల్లు కురుస్తూ ఉంటే, మరోవైపు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా తెలంగాణ సమాజం గమనిస్తున్న సందర్భం. ఆ నాయకుడిని, ఆ దార్శనికతతో తెలంగాణను అన్ని రంగాల్లో కూడా రాకెట్ వేదంకు దూసుకెళ్లేలాగా చేసిన నాయకునిపై ఈ రకంగా వ్యవహరించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? 2 సందర్భాలు కూడా ఒకే సమయంలో జరగడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అవగాహన లేని వ్యక్తి, అవగాహన అనుభవం లేని వ్యక్తి అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అనటానికి నిదర్శనం ఇవాళ రేవంత్ రెడ్డి. కేవలం ప్రభుత్వాలు కాదండి, ఆర్థిక రంగ నిపుణులు కేసీఆర్ గారి ముందు చూపు గురించి అనేక సందర్భాలలో అనేక వేదికల మీద ప్రశంసించారు. పారిశ్రామికంగా, ఆర్థికంగా, భావితరాల కోసం, భవిష్యత్ తరాల కోసం, ఈ తెలంగాణ కోసం ఆలోచించి తీసుకున్న ప్రతి నిర్ణయం రేపటి 100 కాదు 1000 సంవత్సరాలకు ఉపయోగపడే నిర్ణయాల గురించి ఆర్థిక రంగ నిపుణులు మాట్లాడారు, ఆర్బీఐకి సంబంధించిన వాళ్ళు మాట్లాడారు. పార్లమెంటులో వేరే ప్రభుత్వం ఉన్నా, అది కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఇవాళ ఎవరు ప్రశ్నలు అడిగినా తెలంగాణలో అప్పెంతైంది, ఎందుకైంది, నిన్న కాక మొన్న ఎవరో అడిగిన ప్రశ్నకు చెప్పారు. పార్టీ 7 సంవత్సరాలలో 90 లక్షల ఎకరాల విస్తీర్ణంలో భూమి సాగులోకి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు వివరణ చెప్తే, ఇక్కడ ఈ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న స్పష్టత లేని, అవగాహన లేని, పరిజ్ఞానం లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి యానికి సమాధానం చెప్తాడు. ఏమో నాకు తెలియదు, నేను వచ్చినాక ప్రిపేర్ అయ్యి మాట్లాడతా అని అంటాడు. ఎవరో ప్రశ్న అడుగుతామన్నా. అసలు రేవంత్ రెడ్డికి ఈ పరిపాలన మీద ఏమన్నా అవగాహన ఉందా? ఈ 2 సంవత్సరాల నుంచి తీసుకున్న నిర్ణయాలు ఏ వర్గ ప్రజలకన్నా ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నాడా? ఆయన నిర్వహిస్తున్న విద్యాశాఖ విద్యార్థులకు ఏమైనా ఉపయోగపడిందా? గురుకుల పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు చచ్చిపోయారు? విద్యా ప్రమాణాలు ఎక్కడికి పడిపోతూ ఉన్నాయి? విద్యా వ్యవస్థ ఎట్లా నిర్వీర్యమవుతుంది? హోంశాఖ నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఈ చట్టం మా చుట్టాలని చెప్పేసి అధికార పార్టీ నాయకులు వాడుకుంటున్నారు. దాని మీద అవగాహన ఉందా? పథకాలు ఇస్తా అన్నావు, నీ మాట నమ్మి మోసపోయిన వృద్ధులు, మహిళలు, రైతులు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఒక్క మాటను నిలబెట్టుకున్నావా? ఈ దేశంలో ఉన్న దేవుళ్ళ అందరి మీద ఒట్టేసినావు. రుణమాఫీ గురించి ఎన్నికల్లో ఓట్లేయటానికి పార్లమెంట్లో ఆ దేవుళ్ళ మీద విశ్వాసం ఉంచినవాను?
దేంట్లో పనికి రాక గాల్లో గెలిచినవి అధికారం ఉంటే ఆ పెద్దరికంగా కాపాడుకొని ఆ కుర్చీకి కలంకం రాకుండా చూడాల్సిన బాధ్యత కలిగిన రాజ్యాంగ పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఎంతసేపు కేసీఆర్ గారిని లక్ష్యంగా చేసుకొని కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ రకంగా అబాస్పాలు చేయాలి, ఇదా నీ లక్ష్యం? హాయిగా ప్రజలు అధికారం ఒప్పచెప్పారు కదా, ప్రజలకు 4 పనులు మంచి చేయి. రాక చిన్న వయసులో నీకు అవకాశం వచ్చింది, నీకు అనుభవం లేకపోయినా మీ పార్టీ ఒప్పచెప్పింది. గాంధేయ మార్గంలో నడిచిన పార్టీ అంటారు. ఇవాళ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని ఏం చేస్తున్నాడు? రాజ్యాంగాన్ని అమలు చేయి, నీకు చేతనైతే ఇక్కడ చట్టాలని అమలు చేయి, అధికారులని పని చేపించుకో. మేము అన్ని తయారు చేసి వడ్డించిన విస్తర లెక్క తయారు చేసిపోయిన దాన్ని కాపాడుకో. ఇవాళ ఎండాకాలం వస్తే నీళ్లు రాక పొలాలు ఎండిపోయి రైతులు గగ్గోలు పెడుతున్నాము. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది, బోర్లు వేసుకునే సంస్కృతి మొదలైంది, మళ్ళా భూగర్భ జలాలు పడిపోయినాయి, గ్రామాలలో నీటి ఎద్దడి మొదలైంది, మంచినీళ్లు లేక బిందెలు పట్టుకొని పోయే దుస్థితి వచ్చింది. మిషన్ భగీరథ ద్వారా శాశ్వత పరిష్కారం ఇచ్చి మంచినీళ్ల సదుపాయం కలిగిస్తే ఇవాళ మిషన్ భగీరథను మూలకు పడేసినావు. గ్రామాలలో మళ్ళా బోరింగులు బావులు కాడుకొని దిక్కొచ్చింది. వ్యవసాయం రైతు బంధు ఎగనామం పెట్టేస్తేవి, రుణమాఫీ చేయకపోతేవి, మహిళలకి 2500 ఇస్తా అంటివి ఎగనామం పెడితివి, జీరో బిల్లులు అంటివి 200 యూనిట్లు. ఒకవైపు బిల్లులు ముక్కుబిండి వసూలు చేస్తుంటివి. ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు జరుగుతుండే, నడిబజార్లో అత్యాచారాలు హత్యలు జరుగుతూ ఉండే. అరే నీకు పరిపాలన మీద ఒక్కదాని మీద అవగాహన లేదు, పరిపాలన మీద సరిగ్గా చేయటం చేత కాదు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ మార్గాల వల్ల దొడ్డిదారిన కేసీఆర్ గారిని నేను పిలిస్తే నేనేదో పెద్ద మనిషిని అయిపోతా అనుకొని పైశాచికానందం పొందుతా అంటే ఎట్లా? నీ రాక్షసానందం కోసం నీ పైశాచికానందం ఇబ్బంది పెడితే నువ్వు అనుకుంటున్నావు ఆయన ఒక్కడే అని. కానీ ఆయన శక్తి కోట్లాది మందిని తయారు చేసిన వ్యక్తి. ఇవాళ ఎంతమందిని రాజకీయంగా ఆయన వల్ల ఎంతమందిని ఇవాళ మామూలుగా ఎవరు చేయలేదు, దేశంలో ఎక్కడ చేయలేదు కాదండి. 2000 రూపాయలు ఇస్తున్న పథకం చెప్పండి ఎక్కడన్నా? మహిళలకి, వృద్ధులకి 2000 పెన్షన్లు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వంగా బీజేపీగా 29 రాష్ట్రాలలో, ఎన్ని రాష్ట్రాలలో ఉంది? మెజారిటీగా 20 పైన రాష్ట్రాలలో వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం రాష్ట్రం చూపియండి, రైతు బంధు ఇచ్చిన రాష్ట్రం చూపియండి. కారుకి 5000 చొప్పున సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవాళ దేశంలో బీజేపీ పరిపాలిస్తుంది కదా, గుడ్ గవర్నెన్స్ అంటున్నారు కదా. ఏ రాష్ట్రంలో మామూలుగా రైతు బంధుకు రైతులకి ఆదుకోవటానికి పెట్టుబడి సాయం ఇచ్చిరో చెప్పండి. అది కేసీఆర్ వల్ల సాధ్యమైంది. వృద్ధులకు 2000 ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. చేతగాని మాట్లాడితే వేయాలా? అరే ఆయన ఏమనుకుంటున్నావు? ఆయన రాజకీయాలు అధికారం కోసం చేయలే, ఈ తెలంగాణ ప్రజల కోసం త్యాగం చేసిండు. ప్రాణం తీసుకోవడానికి వెనకాడకుండా పోరాటం చేసిండు. ఇవాళ అందరూ తెలంగాణలో వలస బతుకులు కలో గంజో తాగి బతుకులు ఎట్లా తీయాలనా అనే ఆలోచనలో ఉన్న, అయోమయంలో ఉన్న ఈ ప్రజానికాన్ని గట్టెక్కిచ్చి 3 పూటలు ఇవాళ సంతోషంగా గడిపే పరిస్థితి వచ్చిందంటే అది కేసీఆర్ వల్ల కాదా? మామూలు వాళ్ళని అడుగుదాం. ఒక్కసారి నీ గురించి నువ్వు పరీక్ష పెట్టుకో. అధికారంలో కూర్చొని ప్యాలెస్లలో కూర్చొని, జూబ్లీహిల్స్ ప్యాలెస్లలో కూర్చొని కేసీఆర్ గారి మీద కక్ష తీర్చుకుంటా అని కాదు. నీ పోలీసు బలగాలు ఏం మోహరిస్తాయి? కేసీఆర్ని టచ్ చేయాలంటే నీకున్న పోలీసు బలగం ఎంత, ఈ రాష్ట్ర ప్రజానికం ఎంత? ఒక్క పిలుపు నోరు తెరిచి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి, తెలంగాణని కాపాడుకోండి, నేను చేసిన ప్రయత్నం, నేను చేసిన భవిష్యత్ తరాల కోసం నా ప్రయత్నం నేను చేసిన కాపాడుకునే బాధ్యత మీదే అనంటే మరుక్షణం సీట్లో కూడా కూర్చోలేడు. కేసీఆర్ గారు ఒక్క మాట నోరు తెరిచి ఈ తెలంగాణ ఆగమైపోతుంది, కాపాడుకునే బాధ్యత మీది, నా పని నేను చేసి మీకు తెచ్చిపెట్టిన ఇవాళ మీరు కాపాడుకోవాలని చెప్పానంటే తిరగబాటు ఇంకా మొదలైతే ఒక్క క్షణం ఏ పోలీసు వాళ్ళనైతే వాడుకుంటున్నావో ఆ పోలీసు వాళ్ళే నీకు రక్షణగా నిలబడ్డా కానీ నీ కుర్చీ మిగలదాడ.
రేపు ఆ పరిస్థితి అంత దాకా తీసుకోవద్దు అని చెప్పేసి చెప్తున్నా, తీసుకురావద్దని. తిరుగుబాటు కొత్త కాదు, అణచివేతల్ని సహించరు. రైట్. అని విర్రవీగటం కాదు, మనుషుల్ని గౌరవించు, వ్యవస్థల్ని గౌరవించు, వ్యవస్థ పరంగా న్యాయబద్ధంగా చట్టానికి లోబడి నువ్వు పనిచేయి. ఆ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాడు నువ్వు. మేము కూడా మిమ్మల్ని అనుసరించడానికి సిద్ధంగా ఉంటాం. కానీ చట్టం నా చుట్టం, నేను ఎట్లన్నా మలుచుకుంటా, మీరు చెప్పినట్టు వినాలా అని చెప్పానంటే, చట్టాలు తయారు చేసింది సామాన్యుల కోసం, ప్రజల కోసం, అధికారంలో ఉన్నోని విలాసాల కోసం కాదు. ఓకే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు పరిపాలన మంచిగా చేయండి. కేసీఆర్ గారితో సహా రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ పార్టీలు కాదు, రైట్, పార్టీల పరంగా మాట్లాడట్లే, రైట్, జరుగుతున్న లోపాల గురించి మాట్లాడుతున్నాం. మీరు తీసుకుంటున్న విధాన నిర్ణయాల గురించి మాట్లాడుతున్నాం. లోపభూయిష్టమైన నిర్ణయాలతోనే ప్రజలకు కలగబోయే నష్టం గురించి చెప్తున్నాం. దయచేసి ఆలోచించుకోరు మీరు. ఎస్, మనం చూస్తున్నాం 60 ఏళ్ళ ఆకాంక్షను నెరవేర్చేందుకు వ్యవస్థనే మెప్పించి ఒప్పించిన ఒక సమున్నత శక్తిని ఈ రకంగా రాజకీయంగా వేధించడాన్ని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే ప్రసక్తే లేదని, తిరుగుబాటు తెలంగాణ రక్తంలో ఉందని స్పష్టంగా మల్లయ్య గారు చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సంక్షేమంలో మానవీయ కోణాన్ని, అభివృద్ధిలో మెరుపు వేగాన్ని కనబరిచి తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మార్చిన నాయకుడిని ఈ రకంగా వేధిస్తే తెలంగాణ సమాజం తప్పకుండా రానున్న రోజుల్లో సరైన గుడబాటం చెప్తుందని కూడా హెచ్చరిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. లలిత గారు, మనం చూసాం వాస్తవానికి ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి పసలేదని చెప్పేసి దేశ అత్యున్నత న్యాయస్థానాలు కూడా స్పష్టం చేసిన సందర్భాన్ని మనం చూసినాం. అయినప్పటికీ కూడా 2 ఏళ్ల నుంచి దీన్ని ఒక డైలీ సీరియల్ లాగా సాగదీస్తున్నారనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది? న్యాయస్థానం అంతా క్లియర్గా ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదని చాలా కొద్ది రోజుల సమయంలోనే ఈ నోటీసెస్ ఇష్యూ చేయడం జరిగింది ఈ కేసులో. సో దీన్ని చూస్తుంటే ఏంటంటే చట్టబద్ధమైన ఈ సంస్థలకి కూడా న్యాయస్థానాల మీద ఎలాంటి గౌరవం లేదు అనేది చాలా క్లియర్గా ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు న్యాయస్థానాలు ఇచ్చిన సూత్రాలని కానీ, గైడ్ లైన్స్ని కానీ, ఆర్డర్స్ని కానీ ఎవరు సేఫ్ గార్డ్ చేయాలి? ఈ చట్టబద్ధమైన సంస్థలు, పోలీస్ శాఖ చేయాలి. అదే కాకుండా ప్రభుత్వమే ఒకవేళ న్యాయస్థానాలు ఇచ్చిన ఆర్డర్స్ని పాటించకుండా ఒకవేళ ఇలాంటి వైఖరిని అవలంబిస్తే ఇంకా ఎవరు చేస్తారు? ఒక కామన్ మ్యాన్కి సేఫ్టీ ఎక్కడ ఉంటుంది? ఇంత పెద్ద తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రినే ఈ విధంగా రాజకీయ వేధింపులకు కావాలని గురి చేసుకుంటూ ఏం సాధించాలనుకుంటున్నారు వాళ్ళు? సో నేనేమంటున్నా, ఇంత వెరీ షార్ట్ పీరియడ్, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన చాలా కొద్ది సమయంలోనే వీళ్ళ వైఖరి అయితే ఇది అగెయిన్స్ట్లో, కంప్లీట్లీ అగెయిన్స్ట్లో, దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయం. మళ్ళీ ఈ ఇష్యూని న్యాయస్థానం వరకు తీసుకెళ్తే మటుకు ఖచ్చితంగా ఈ ప్రొసీడింగ్స్ కానీ, ఈ ప్రాసెస్ కానీ అన్ని విషేట్ అయిపోతాయి. సో అవన్నీ వాళ్ళకి తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఇంటెన్షనల్లీ ఇది హెరాస్మెంట్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి, ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది. సో ప్రజాస్వామ్యాన్ని సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది కాదా? పోలీస్ వాళ్ళది కాదా? ఎందుకు పోలీసు అధికారులు కానీ ఈ చట్టబద్ధమైన సంస్థలు వాళ్ళ ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆయుధాలుగా ఎందుకు మారుతున్నాయి? ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అట్లా? సో యాక్చువల్గా ఇలాంటి నోటీస్ అసలు చట్ట ప్రకారం చెల్లుతుందా? ఆ విషయం వాళ్ళకి తెలియదా? 160 CRPC నోటీస్ ఇచ్చిన ఏదైతే ద వే దే ఫాలోడ్, యాక్చువల్లీ అది చట్ట ప్రకారం చెల్లదు. అది ప్రభుత్వానికి తెలుసు, సిట్ అధికారులకి తెలుసు. ఇది నాన్ జ్యూరిస్డిక్షనల్. సో ఏదైతే ఇష్యూ చేశారో అది కాకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ అంతా క్లియర్గా ఉన్నాయి. రీసెంట్గానే వచ్చింది హరీష్ రావు గారి మీద ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో అది కొట్టివేయబడింది. కొట్టేసిన తర్వాత కూడా అంటే వీళ్ళు చేసిన వైఖరి ఎలా ఉంటుందంటే, న్యాయస్థానాలు కానీ, అపెక్స్ కోర్ట్, హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఏ ఆర్డర్స్ ఇచ్చినా కూడా మాకు సంబంధం లేదు, మేము దాన్ని ఫాలో కాము, మేమే చట్టం, మేము ఏదనుకుంటే అది, మాకు ఎక్కడి నుంచి ఆర్డర్స్ రావాలో అక్కడి నుంచి వాళ్ళకి ఆర్డర్స్ వస్తేనే దే విల్ ఫాలో దట్ అన్నట్టు కనిపిస్తుంది. కానీ ఏ విధమైన కొంచెమైన రెస్పెక్ట్ మరి న్యాయస్థానాల మీద లేనట్టే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, మనం చూస్తా ఉన్నాం పూర్తి
పూర్తిగా ఎక్కడ కూడా న్యాయస్థానాల మీద రాజ్యాంగంపై కూడా ఈ ప్రభుత్వానికి గౌరవం లేదని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉన్నా, అక్రమ కేసులు బనాయిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఇది స్పష్టంగా తెలంగాణ సమాజానికి కూడా అర్థమవుతుందని లలిత గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. మల్లయ్య గారు, ఇటీవల వరుసగా కుంభకోణాలు వెలుగు చూస్తున్న పరిస్థితి కూడా తెలంగాణ సమాజం గమనిస్తోంది. ఓవైపు హైదరాబాద్లో 5 లక్షల కోట్లకు సంబంధించిన భూముల వ్యవహారాన్ని ఇటీవల కేటీఆర్ గారు వెలుగులోకి తీసుకొచ్చారు. హిల్ట్ పాలసీ పేరిట పారిశ్రామిక భూములను తెగనమ్ముతున్నారనే అంశం, దీనికి తోడుగా సింగరేణిలో భారీ బొగ్గు కుంభకోణం జరుగుతుందనే అంశం పెద్ద ఎత్తున కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తించిన అంశాన్ని కూడా చూస్తున్నాం. ఓవైపు పరిపాలనా వైఫల్యాలు కావచ్చు, మరోవైపు ఈ వరుస కుంభకోణాలు జరుగుతున్న ఈ సందర్భంలో ఈ కేసును కావచ్చు, ఈ నోటీసుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? రాజుగారు, నేను ఏమంటే ఒక ప్రభుత్వంగా మీరు తీసుకుంటున్న నిర్ణయం మీద లోపభూయిష్టమైన విధానాలతోని నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు దానికి సంబంధించిన బాధ్యులు న్యాయస్థానం మెట్లెక్కితే ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలలో ఎన్నో విషయాలలో న్యాయస్థానం మీకు మొట్టికాయలేసింది. అంటే సూటిగా మీరు తప్పు చేశారని చెప్పారు కదా, మరి బాధ్యత వహించి నువ్వు వైదొలుగుతావా, నీ తప్పును సరిదిద్దుకుంటావా? ముఖ్యమంత్రిగా విధి విధానాలు తెలియకుండా విధాన నిర్ణయాలలోనే లోపభూయిష్టం నేను న్యాయస్థానాలకు పోతే న్యాయస్థానాలే వేలెత్తి చూపుతూ ఉంటే నువ్వు చేసింది తప్పు అని మొట్టికాయలు వేస్తుంటే దానికి బాధ్యత. ఇవాళ చట్టంలో ఈ పరిస్థితుల్లో నువ్వు నాకు ఇచ్చే అధికారం లేదు, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే నా పరిధిలో ఎట్లా ఇవ్వాలనే విషయాన్ని నిన్న కేసీఆర్ గారు న్యాయ నిపుణులతో చర్చించి అన్ని విషయాలు కూలంకుషంగా మీ దృష్టికి తీసుకొచ్చిండు ఉత్తరం ద్వారా. కనీస మర్యాద ఉండాలి కదా. నువ్వు ఒక పదవిలో ఉన్నావు కదా, ఫ్యాక్షనిస్ట్ మాదిరిగా కొట్లాడతా అని చెప్పేసి అనంటే అధికారం ఉంది కాబట్టి నేను కేసీఆర్ గారి మీద ఏదో తీసుకుంటా అంటే, అరే 50 లక్షలతోని డబ్బు సంచులతోని ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి, అయాల ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి డబ్బుల సంచితోని దొరికిపోయిన దొంగవని చెప్పి జైలుకు పోయినావు. నిర్దాక్షిణ్యంగా ఎవరు పంపించలే. ఈరోజు బెయిల్ మీద ముఖ్యమంత్రిగా ఉన్నావు. నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రజాస్వామ్యం మీద విలువ ఉంటే, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంటే, చట్టాన్ని గౌరవించేవాడు అయితే రుజువు చేసుకో ఫస్ట్ నేను తప్పు చేయలేదని. ఒక దొంగ కేసులో ఈ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో ఒక వ్యక్తికి ఏజెంట్గా పనిచేసిన అని చెప్పేసి ఆరోపణలతోని కోర్టులలో ఉండి న్యాయ విచారణలో జరుగుతున్న బెయిల్ మీద ఉన్న ఒక నిందితుడివి నువ్వు నిందితుడు అయి ఉండి వేరే వాళ్ళని ఏదో అపరాధిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది కేవలం నీ ఆరోపణే. ముఖ్యమంత్రిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇట్లా చేసిండు అట్లా చేసిండు చాటింగులతో సహా ఫోన్లు మాట్లాడిండు అని ఎట్లొచ్చినాయి బయటకు అసలు? మరి నువ్వే కదా చేపించింది. ఓకే, నువ్వు చేపియలేదు, నీ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి కదా. సీఎంఓ ఆఫీసులో ఒక మహిళ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుంది, మై హోమ్ భూజా దగ్గర మోటార్ సైకిల్ మీద ఒక మహిళ కోసం పోయినామని చెప్పేసి ఇవన్నీ ఆరోపణలు రకరకాలుగా కథనాలు వచ్చినాయి కదా, పుంకాలుగా. ఇవన్నీ నిజమా? మీ మాదిరిగా మేము అనట్లే. ఇవేవో కేవలం కావాలని వ్యక్తిగతంగా మీ మీద ఆరోపణలు చేసిరు, వీటిని నమ్మొద్దు అని చెప్పి మేము కూడా బహిరంగంగా చెప్తున్నాం. కట్టుకథలు అని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి, గౌరవించుకునే సాంప్రదాయం ఉండాలి, వయస్సుని గౌరవించాలి, పదవిని గౌరవించాలి, వారు చేసిన త్యాగాన్ని గౌరవించాలి. తెలంగాణ ఇవాళ వచ్చింది, నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి కాగలిగినావు, 2వ ముఖ్యమంత్రిగా అని అంటే తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని నీ పుణ్యాన రాష్ట్రం వచ్చింది, అదృష్టవశాత్తు నాకు అవకాశం వచ్చింది. కానీ మీ సేవలు ఎప్పుడు ఈ రాష్ట్రానికి అవసరం, మీ మార్గదర్శకత్వం అవసరం అని చెప్పి చెప్పు. నీకు ఇంకా గౌరవం పెరుగుతుంది, నీ గౌరవాన్ని పెంచడానికి అది ఉపయోగపడుతుంది. కానీ పాపం ఆ పెద్ద మనిషిని రాజకీయాలలో కనీసం నిన్ను ఒక్క పల్లెత్తు మాట అనలే. నువ్వు చావు కోరుకుంటువి, ఎప్పుడు చచ్చిపోతాడా అంటివి, రేపో మాపో అంటివి.
ఫామ్ హౌస్ అది ఒక జైలు లాంటిది అంటివి. నీకు ఫామ్ హౌస్ అని చెప్పి తెలుసు, జైలు లాంటిది అని చెప్పి ఇంకా పెద్ద శిక్షలు అవసరం లేదని వేదికల మీద మాట్లాడుతుంది. నీ పోలీసు వాళ్ళు నాడిక పంపించి నీకు కావాల్సిన సమాచారం తెప్పించుకో, ఎవడొద్దన్నాడు? ఫామ్ హౌస్ నీకు తెలియదా? హరీష్ రావు అడ్రస్ అయితేనేమో సిద్దిపేట అడ్రస్ ఉంటే హైదరాబాద్ అడ్రస్కి పంపిస్తావు ఓకే నోటీసు. మరి నందినగర్ అడ్రస్ ఉంటే ఫామ్ హౌస్కి ఎర్రవెల్లికి పంపించడానికి ఏమవుతుంది నీకు? హరీష్ రావు అడ్రస్ మామూలుగా సిద్దిపేట ఉంది కదా, రికార్డు అడ్రస్ ప్రకారం నువ్వు సిద్దిపేటకి పంపించాలి కదా, మరి ఇక్కడికి ఎందుకు పంపించినావు? మరి ఎర్రవెల్లి అని చెప్పి తెలుసు కదా, నందినగర్ ఉండరని చెప్పి తెలుసు కదా, తాళాలు వేసి ఉన్నాయో, చీకట్లో ఉందో, లైట్లు లేవు అని చెప్పేసి నువ్వు గోడ, మళ్ళా వ్యవధి కూడా ఎక్కువ లేదు కదా, గోడ కతికి ఎట్లా తెలవాలి మరి సమాచారం? ఎంత సమయం ఇచ్చినావు నువ్వు గోడకేసినాక? మనుషులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసు వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి గోడ కతికేస్తే నువ్వు ఇచ్చిన సమయం ఎంత? గోడకి వేసుకున్న వాళ్ళు ఎప్పుడు చూడాలి, ఎప్పుడు రావాలి? చట్టాన్ని నువ్వు ఏం గౌరవిస్తున్నావు? చట్టానికి లోబడి ఏం పనిచేస్తున్నావు నువ్వు? అంటే నువ్వు ఆ పదవిలో ఉన్నంత మాత్రాన చట్టం నీ ఇష్టం వచ్చినట్టు ఎట్లంటే అట్లా వాడుకోవచ్చా? ఎదుటోళ్ళకే వర్తిస్తుందా, నీకు వర్తించదా చట్టం? న్యాయబద్ధంగా ఇచ్చిన నోటీసు, ఇది న్యాయబద్ధంగా లేకపోయినా అది నీ విచక్షణకి వదిలేసి చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, బాధ్యత కలిగిన నాయకుడిగా నేను హాజరైతా అని చెప్పారు. ఇది గౌరవం అంటే, ఇది ధైర్యం అంటే. పిరికి పందలా కొట్లాడటం కాదు, పిరికి పంద చర్యలు మంచిది కాదు. ప్రశాంతమైన వాతావరణానికి తీసుకొచ్చారు తెలంగాణలో. ఒకప్పుడు ఎక్కడ చూసినా తుపాకుల మోత, కాంగ్రెస్ హయాంలో అడవులలో తుపాకుల మోత, బజార్లలో తుపాకుల మోత, రక్తం టేర్లే బారింది. అటువంటి తెలంగాణని ప్రశాంతమైన వాతావరణం పట్టుకొచ్చిండు కేసీఆర్. బతుకు తెరువు కోసం ఈడ బతుకు తెరువు దొరకక నల్గొండ జిల్లాల రైతాంగం 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న ఆసామి కూడా పోయి తాపీ మేస్త్రిగాను, బిల్డింగ్ నిర్మాణ కూలీగాను పనిచేసుకున్న సందర్భాలు ఉన్నాయి. పాలమూరు రోడ్లు పోయి పొట్ట చేత పట్టుకొని వేరే దగ్గరికి వలసలు పోయిన తెలంగాణలో ఇవాళ ఎక్కడ చూసినా ధాన్య ప్రాసెస్లతో పాటు సిరి సంపదలతో పాటు ఆర్థికంగా బలోపేతమై మేము ఇంకొకడికి పోవాల్సిన అవసరం లేదు. మా గ్రామాలలో మేము తెలంగాణలో 2 ఎకరాలు ఉంటే చాలు, ఎకరం ఉంటే చాలు, కోటీశ్వరుడు అనుకునే పరిస్థితి, గుండె మీద చెయ్యేసుకొని ధైర్యంగా బతికే పరిస్థితి తెలంగాణలో వచ్చిందంటే ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ పుణ్యాన. కేసీఆర్ సాధించిన తెలంగాణతో పాటు వారు తీసుకున్న ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాల వల్ల కరెంట్ ఉంది, నీళ్లు ఉన్నాయి, భూమి ఉంది, రైతు బంధు వస్తుంది, రైతు పాస్బుక్ ఉంటే చాలు, నా జీవితానికి భరోసా ఉంది అని చెప్పి కుటుంబం బతికే పరిస్థితి, గుండె మీద చెయ్యేసుకొని నిబ్బరంగా నిద్రపోయే పరిస్థితి తెలంగాణలో అంత ధైర్యం తీసుకొచ్చిందంటే ఒక కేసీఆర్ వల్ల సాధ్యమైంది. నువ్వు ఇలా ఆగం చేస్తుంటివి, పెద్ద మనిషిని పట్టుకొని ఏదో చేస్తా అనుకుంటుంటివి. పెద్ద మనిషి ఒక్కడు కాదు, 4 కోట్ల మంది కోసం తెగించిన పెద్ద మనిషి ఇవాళ 4 లక్షల మంది యువకులు తెగించరు ఆయన కోసం. నీ పోలీసు బలగాలు ఏం చేస్తాయి? నీ అధికారం ఏం చేస్తుంది? ఇవన్నీ ఆప్తాయా? గ్రామాలలో తిరుగుతావా రేపు నువ్వు? అధికారం ఉందని విర్రవీగి చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. అధికారులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దు, చట్ట పరిధిలో వ్యవహరిస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది, ఏ ఆట ఆడమంటే ఆట ఆడతామంటే ఆయన ఉండేది అధికారంలో. ఒకవేళ ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఎవరిని గెలకపోతే 2 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉండేది. ఆ తర్వాత మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూర్చుంటేనే మా బతుకులు బాగుపడతాయని ప్రజలు నిర్ధారించుకున్నారు, ఆల్రెడీ నిర్ణయించుకుంటారు. కాబట్టి ఈ 2 సంవత్సరాల గురించి పొరపాట్లు చేసి ఆగభాగం అయ్యి అనవసరంగా చులకన కావద్దు, పలసన కావద్దు అని రేవంత్ రెడ్డికి అయితే ఒక సహచరుడిగా ఈతో చెప్తున్నాను. నేను కూడా మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళమే, ఒక సహచరుడిగా ఈతో చెప్తున్నాను.
మనం చూస్తూ ఉన్నాం ఆత్మహత్యల తెలంగాణగా ఉన్న ప్రాంతాన్ని 6 దశాబ్దాల పాటు దగాబడ్డ ప్రాంతాన్ని ఏకంగా అన్నపూర్ణ తెలంగాణగా తీర్చిదిద్దిన ఒక విజనరీ పట్ల సాగుతున్న ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో, ఏ వేధింపుల పర్వం ఏదైతే ఉందో, ఇది కేవలం కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీస్గా చూడట్లేదు. తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన నోటీస్గా యావత్ సమాజం అంతా కూడా భావిస్తోందని చెప్పేసి మల్లయ్య గారు అలాగే లలిత గారు కూడా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే రానున్న రోజుల్లో తప్పకుండా ఈ మొత్తం పరిణామాలకు గుణపాఠం తప్పదనే హెచ్చరిక కూడా వీరంతా చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. చర్చను కంటిన్యూ చేసే ముందు ఒక్కసారి నందినగర్కు వెళ్దాం. నందినగర్లో కేసీఆర్ గారి నివాసం వద్ద మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రంజిత్, మనం చూస్తున్నాం తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా ఈరోజు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. తెలంగాణ సాధించిన ఒక ధీరోదాత్తమైన నాయకత్వం పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వారంతా కూడా మండిపడుతున్న సందర్భం. ప్రస్తుతం నందినగర్ నివాసం వద్ద పరిస్థితి ఎట్లా ఉంది రంజిత్? ప్రస్తుతం నందినగర్ నివాస ప్రాంతంలో కూడా మొత్తం పోలీసు చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధుడు, తెలంగాణ రాష్ట్రం కోసం అమరణ నిరాదీసి తన ప్రాణాలని పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈరోజు సిట్ నోటీసులు ఇవ్వడంతో నందినగర్ నివాసానికి మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు హాజరవుతున్నారు. దానిలో భాగంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే నందినగర్ ప్రాంతంలో ఉన్నటువంటి బసవతారకం హాస్పిటల్ నుంచి మొదలేసుకున్నట్లయితే దాని నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తానికి వచ్చేసి ఎక్కడికక్కడికి పోలీస్ ప్రహారం కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి ఎక్కడికి బార్కెట్ వేసుకుంటూ దాని యొక్క ప్రాంతాల్లో కూడా పోలీసులందరూ కూడా భారీ బందోబస్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి కూడా ఎర్రవల్లి నివాసం నుంచి బయలుదేరుతున్నటువంటి తొలి దాదాపు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఆ నందినగర్ నివాసానికి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కూడా సిట్ విచారణకు హాజరవుతారు. హాజరైన అనంతరం కూడా అంటే దాదాపు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ప్రతి ఒక్క ఊర్లో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి యోధుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల కూడా అంటే తప్పుడు కేసులు పెట్టేసి 160 CRPC ఈ నోటీసులు ఇచ్చుకుంటూ కూడా ఇంటి దగ్గర ఎర్రవల్లిలోని నివాసంలో సిట్ విచారణ చేయమంటే చేయకుండా కూడా కేవలం కక్షపూరితమైన రాజకీయాలతోని కేవలం ఏదైతే హోంమంత్రి శాఖ ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని కూడా ఒక గేమ్ ఆడుతున్నాడు తప్పితే దాంట్లో కూడా ఏ పస లేదని కూడా ఇప్పటికే ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు మాజీ మంత్రులు వీళ్ళందరూ విజువల్లో చూసినట్లయితే దాదాపు ఏదైతే నందినగర్ నివాసంలో ఉన్న ప్రాంతంలో ఏదైతే ఉందో అక్కడ ప్రాంతంలో కూడా మొత్తం భారీగా వచ్చేసి పోలీసులంతా మోహరించిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా బార్కెట్లు వేయడం, దాంతో పాటుగా పోలీసులు కావచ్చు, దాంతో పాటుగా దానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ స్థానికంగా అంటే ఏదైతే ఈ ప్రాంతంలో మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ మొదలవుతుంటే కూడా ఈ ప్రాంతంలో ఇప్పటికి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు ఏదైతే దాదాపు ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వరకు నందినగర్ నివాసం నుంచి ఇటువైపు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా బార్కెట్ వేసి కూడా ఆక్షన్ పెడుతూ దాంతో పాటు బసవతారకం హాస్పిటల్ నుంచి కూడా దాదాపు 3-4 ప్రాంతాల్లో కూడా బార్కెట్లు పెట్టేసి కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఏ ఒక్కరిని కూడా లోపలికి రానియకుండా దాంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి షాపుల వాళ్ళు కావచ్చు, టీ షాపుల వాళ్ళు కావచ్చు, ఎవరిని కూడా పోలీస్ ఆంక్షలు లేకుండా కూడా షాపులు తెరవకుండా ఎక్కడికక్కడికి ఆంక్షలు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఒక 500 మీటర్ల తర్వాత కూడా మీడియాని ఎలో చేస్తూ ఆ లోపలికి కూడా ఎలాంటి అవకాశం లేదని కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే సిట్ నోటీసులు ఇస్తున్నారో దాంట్లో CRPC 160 ప్రకారం కూడా సిట్ విచారణకు కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా సిట్ విచారణకు హాజరవుతాము, ఖచ్చితంగా సిట్ విచారణ అంశాలు ఉన్నాయి, వాళ్ళన్నిటి కూడా డౌట్ క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నానని కూడా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దానిలో భాగంగా చూసుకున్నట్లయితే ఏదైతే 2 కళ్ళ సిద్ధాంతం వహిస్తున్నటువంటి పోలీస్ శాఖ కావచ్చు, దాంతో పాటు సిట్ అధికారులు ఒకరికి ఒక విధంగా మరొకరికి ఒక విధంగా కూడా చేసిన పరిస్థితులు కనపడతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిట్ విచారణకి ఏదైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఉందో ఎర్రవెల్లిలోని తన ఇంటి దగ్గరికి వచ్చేసి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా అధికారులకు లేఖ రాసిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో దాన్ని తిరస్కరించుకుంటూ కూడా అంటే ఏదైతే అఫిడవిట్ లో ఇచ్చినటువంటి అడ్రస్ ఉందో దాని ఆధారంగానే సిట్ విచారణ జరుగుతుంది. నందినగర్ లో ఉన్నటువంటి దాని ఆధారంగానే అక్కడ మేము విచారణ చేస్తాం తప్పితే ఎర్రవెల్లి గ్రామానికి వెళ్ళి ఆమె ఇంటి దగ్గర విచారణ చేసినటువంటి పోలీసులు అదే సిట్ విచారణలో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు యొక్క ఇంటి అడ్రస్ అఫిడవిట్ లో మాత్రం సిద్దిపేటలో ఉంటే నానక్రామ్గూడలో ఉన్నటువంటి ఏదైతే ఇల్లుందో అక్కడ వచ్చేసి సిట్ నోటీసులు ఇచ్చేసి విచారణకు పిలిపించారు. అంటే సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి
హరీష్ రావుకు వచ్చేసి సిద్దిపేటలో ఇవ్వకుండా ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు ఇచ్చారు, దాంతో పాటుగా ఇక్కడ చూసుకున్నట్లయితే విచారణ కూడా ఆగ్రహం చేసే పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి నందినగర్ నివాస ప్రాంతంలో కూడా ఎక్కడికక్కడికి పోలీస్ పహార కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి బార్కెట్లు వేయడం. ఇప్పటికే అంటే దాదాపు సాయంకాలం 3 గంటలకు సిట్ విచారణ మొదలవుతుంటే ఉదయం 8 గంటల నుంచి కూడా ఎక్కడికక్కడికి కూడా పోలీస్ ఆంక్షలు పెడుతూ అంటే లోకల్లో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ బయటకు వెళ్ళడానికి కూడా పోలీస్ పర్మిషన్ తో బయటకు వెళ్లే పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా దాంతో పాటు చూసుకున్నట్లయితే పరిసర ప్రాంతాల్లో కేసీఆర్ గారి నివాసం వద్ద ఇక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా అక్కడ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైన మండిపడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. లలిత గారు, ఇక్కడ 2 ఏళ్ల నుంచి కూడా చాలా స్పష్టంగా మనం చూస్తే ఈ రకరకాల విచారణల పేరిట కమిషన్, కాళేశ్వరం పైన ఒక కమిషన్ చూసాం, దాని తర్వాత విద్యుత్ కమిషన్కి సంబంధించిన వ్యవహారం చూసాం, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం అని చెప్పి మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన సందర్భం, ఈ కార్ రేస్కు సంబంధించిన వ్యవహారం కూడా తెరపైకి తీసుకొచ్చేది, దాన్ని కూడా కొంతకాలం పాటు సాగదీసి ప్రజల దృష్టిని మళ్లించిన సందర్భం మనం చూసాం. ఈ పరిణామ క్రమాన్ని అంతా కూడా ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పటి వరకు కూడా 2 ఏళ్ళు గడిచినా కూడా ఇందులో కూడా ఏది తేల్చకుండా కేవలం దీన్ని కేవలం ఒక డైలీ సీరియల్ లాగా సాగదీయాలని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇన్ని దెబ్బలు పడుతున్నా న్యాయస్థానాల నుంచి, ఇన్ని మొట్టికాయలు పడుతున్నా కూడా న్యాయస్థానాల నుంచి ఇప్పటికి కూడా వాళ్ళు మరి ఎందుకు ఇలాంటి వైఖరిని అవలంబిస్తున్నారనేది లిటరలీ పజిల్. అంటే ఇది ఎలా కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు, రూలింగ్ పార్టీ ఏది చెప్తే పైనుంచి ఎలాంటి ఆదేశాలు వస్తే అదే చేస్తామన్నట్టుగానే ఉంది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ తీసుకోండి, ఫార్ములా ఈ తీసుకోండి, మీరు అన్నట్టుగా విద్యుత్ ఆర్ ఫోన్ ట్యాపింగ్, ఈ అన్ని కేసులలో కూడా ఎన్నోసార్లు న్యాయస్థానాలు వాళ్ళు చెప్పిందంతా రాంగ్ అని కొట్టివేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని విషయం అయిపోయింది, ఏది నిలబడలేదు. అంత ఇదిగా జరిగిన తర్వాత కూడా 1 by 1 ఒకదాని వెనుక ఇది ఏంటంటే నథింగ్ బట్ డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే ఫుల్ఫిల్ చేయలేకపోయారో, టైమ్ అండ్ అగైన్ ఎలాంటి స్కామ్స్ వాళ్ళు చేస్తున్నారు, ఆ స్కామ్స్ అన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా అయితే బయట పెడుతున్నారో, సో ఇవన్నిటిని కప్పిపుచ్చాలనే ఉద్దేశంతో ఇప్పటికైనా కూడా ఇన్నిసార్లు న్యాయస్థానాలు, హైకోర్టు వారు కానీ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆదేశాలను కానీ ఏది పాటించకుండా, ఈవెన్ యూనివర్సిటీ కూడా మనం చూసాము, హెచ్ఈ యూనివర్సిటీ అక్కడ కూడా ఏ విధంగా చేశారు, అక్కడ నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి అంటే దెబ్బలు తగిలినాయి, అయినా కూడా వాళ్ళు లిటరలీ దే ఆర్ బెంట్ అపాన్ టు డూయింగ్ ఆల్ సచ్ థింగ్స్. సో ఇది ఏంటంటే నథింగ్ బట్ ఇల్లీగల్ యాక్ట్స్. ఇలాంటి ఇల్లీగల్ యాక్ట్స్ని ఎట్లా ఈ చట్టబద్ధమైన సంస్థలు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తాయి? సో ఇవన్నీ చూస్తుంటే మటుకు ఖచ్చితంగా వాళ్ళు ప్రజాస్వామ్యానికి చాలా పెద్ద తీవ్రమైన ప్రమాదాన్ని వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. ఎవరైతే రక్షించాలో వాళ్ళే భక్షిస్తే ఏ విధంగా ఉంటుంది చెప్పండి. ఎస్ మల్లయ్య గారు, మనం చూస్తున్నాం లలిత గారు చెప్పినట్టు వాస్తవానికి 2 ఏళ్ల నుంచి కూడా రకరకాల కమిషన్ల పేరిట కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు దేంట్లో కూడా ఏది తేల్చని సందర్భం చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం మనం చూస్తుంది. ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చిన ప్రతి సందర్భంలో, వైఫల్యాలను ప్రశ్నించిన ప్రతి సందర్భంలో, కుంభకోణాలు వెలుగు చేసిన ప్రతి సందర్భంలో కూడా అటెన్షన్ డైవర్షన్లో భాగంగా ప్రజల దృష్టిని మళ్లించేది భాగంగా ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తున్నారన్న అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఎలకను పెట్టినట్టున్నది, ఎలక కూడా దొరకలేదు. కొండం తవ్వినాక ఎలకను పట్టిరని సామెత ఉందేమో కానీ ఇప్పుడు ఎలక కూడా లేదు. క్రాస్ అవుతుందండి, వాయిస్ క్రాస్ అవుతుంది. మాట్లాడండి, మీది వినిపిస్తుంది క్లియర్గా. సో మేమేమంటున్నాము, లగచర్ల ఎవరి లాభం కోసం ఆయన మొదలుపెట్టిండు, ఎవరికి నష్టమైంది, దానివల్ల బాధితులు ఎవరు? అన్నం పుణ్యం తెలవని అమాయక గిరిజనులు దానివల్ల నష్టపోయారు. ఎవరికి లాభం? ఆయన అల్లుడికి లాభం కోసం హైడ్రా తీసుకొచ్చిండు. హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద ఎవరు బాధితులు? ఏ రోజుకు ఆ రోజు కూలీనాలు చేసుకొని కాయకష్టం చేసి తల దాచుకోవటానికి మరో మార్గం లేక ఇక్కడనో అక్కడనో చిన్న చిన్న స్థావరాలు వేసుకొని గుడిసెలలో ఉండేటోళ్ళకు, చిన్న చిన్న ఇంట్లో ఉండేటోళ్ళకు రాత్రికి రాత్రి చదువుకునే చిన్న పిల్లల పుస్తకాలు కూడా తీసుకోవటానికి అవకాశం లేకుండా, తీసుకోనియకుండా బుల్లెదరు పెట్టి సాఫ్ చేశారు. ఎవరు బాధితులు? సామాన్యులు. లబ్ధి ఎవరికి? రియాల్టర్స్కి. అంటే రియాల్టర్స్కి లబ్ధి చేయటం కోసం మీరు మూసీ అనే పేరు మీద సామాన్యుల మీద చేసారు. ఆడ నీ అల్లుడికి కట్టబెట్టడానికి లగచర్ల. హెచ్సియు భూములు ముందు చూపుతోని అప్పట్లో భూములు, విద్యా సంస్థలు పెరగాలి, విద్యార్థులకు మంచి అవకాశాలు ఉండాలి, భవిష్యత్ అవసరాల కోసం వచ్చే విద్యా సంస్థలకు అన్నిటికి కూడా భవిష్యత్ అవసరాల కోసం ఉండాలని చెప్పి అంత స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం. ఏం చేసినావు? నీ స్వలాభం కోసం, స్వార్థం కోసం ఐసిఐసిఐలో లోన్ తీసుకోవటానికి బ్రోకర్లను పెట్టి
దళారులను పెట్టి కమిషన్లు ఇచ్చి ఏం చేసినావు? ఢిల్లీకి ముడుపులు పంపించినావు. విద్యార్థులు రోడ్డు మీద పడి కొట్లాడితే మా భూములు మాకు కావాలి భవిష్యత్ అవసరాల కోసం అని అంటే వాళ్ళ మీద కేసులు పెట్టినావు. విద్యార్థుల బతుకులు ఆగం చేసినావు. ఉద్యోగాలు మేము ఇచ్చిన రిక్రూట్ చేసిన కేసీఆర్ గారు ముందు చూపుతో రిక్రూట్ చేసిన అన్నిటికీ ఆ రోజు ఆదేశాలు ఇవ్వలే. అంతే, నువ్వేదో పేద ఎలగబెట్టినట్టు ఆదేశాల పేరు మీద వేదికల మీద ప్రసంగాలు ఇచ్చుకుంటూ ఆదేశాలు ఇచ్చినావు. కొత్తగా నువ్వు ఉద్యోగం ఇచ్చిన ఒక్కటి చెప్పు. ఒక్క ఉద్యోగం ఇయ్యలే. రైతుకి రైతు బంధు ఎగనామం పెట్టేవి 4 కార్లు అయిపోయినాయి. ఒక్క కారుకి ఇచ్చినావు. 3 కార్లు ఎగనామం పెట్టినావు. బోనస్ అన్నావు, బోనస్ పోయింది. నీళ్లు ఇవాళ ఇచ్చే పరిస్థితి లేదు. ఎండాకాలంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంది. ధాన్యం తూకం పేరు మీద తాలు పేరు మీద మోసం జరుగుతూ ఉంది. పట్టించుకునే పరిస్థితి లేదు. నీ కమిషన్లు పోలే. పౌర సరఫరా శాఖలో ధాన్యానికి సంబంధించిన టెండర్ల గోల్మాలు 1000 కోట్ల కుంభకోణం. ఇవాళ మిల్లర్ల దగ్గర బలవంతపు వసూళ్లు. ఎక్కడండి మీరు ఎలగబెట్టింది ఈ 2 సంవత్సరాలల్లా? ఏం ఉద్ధరించిరండి? ఎవరిని బాగు చేసిరండి? అపశుభం తెలియని గురుకుల పాఠశాలల్లో నిన్నగాక మొన్న ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో పడ్డారు. ఎంత పిల్లల్ని చదివియాల్సిన పిల్లల్ని మా ఇంటికి పోదాంపా, ఇక మామూలుగా చదువు లేకపోతే లేకపోయింది కానీ కనిపించిన పిల్లలు మా కళ్ళ మీద చచ్చిపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి తల్లిదండ్రులు భయాందోళనకు గురై ఇళ్ళ పాఠశాలల నుంచి ఇళ్లలోకి తీసుకుపోతున్నారు. స్కాలర్షిప్లు ఇచ్చినవా? చాలా యాజమాన్యాలు ఏం చెప్తున్నాయి? మేము ఇప్పటి వరకు ఏదో నెట్టుకొచ్చినాము, పిల్లలకు ఫీజులు ఇస్తారంటే ఉండి లేని కుటుంబాలలో పిల్లలందరూ కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అవుతుందని చెప్పి మా దగ్గర వచ్చి చదువుకుంటున్నారు. వాళ్ళకి ఇంతవరకు మీరు ఫీజు రియంబర్స్మెంట్ చేయట్లేదు. మేము జీతభత్యాలు మా ఉద్యోగులకు ఇచ్చే పరిస్థితులలో లేము, మా పెండింగ్ బిల్స్ ఇవ్వండి అని చెప్పి కాలేజీ యాజమాన్యాలు చెప్పితే తిరుగుతున్నా, చెప్పులు అరిగిపోయేటట్టు తిరుగుతున్నా కానీ పట్టించుకోకపోతే ఆఖరికి ఆందోళన చేస్తామంటే వాళ్ళని బెదిరించే. ఇవాళ కాంట్రాక్టర్లు జేబుల నుంచి డబ్బులు పెట్టి ఈ రాష్ట్రం తీసుకున్న అభివృద్ధి పనుల కోసం డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టి పనులు చేస్తే వాళ్ళ బిల్లులు ఇవ్వమంటే 20% ఇవ్వమని చెప్పేసానంటే ధర్నాలు చేయబట్టే. ఇదా నీ ప్రభుత్వం? నువ్వు చేస్తున్న పని తీరిగా? వీటి మీద శ్రద్ధ మానేసి ఎంతసేపు కేసీఆర్ని ఎట్లా సతాయించాలనా? ఇది అండి విధానం. దీనికోసం అండి మీకు అధికారం వచ్చింది, దీనికోసం అండి ముఖ్యమంత్రిని చేసింది. ఢిల్లీకి ముడుపులు పంపించాలి, నరేంద్ర మోడీని సాటు నీ కుర్చీని కాపాడుకోవాలి. ఇది తెలంగాణలో జరుగుతుంది. తెలంగాణ మేధావి వర్గం ఆలోచించాలి, యువతరం ఆలోచించాలి, నిరుద్యోగులు ఆలోచించాలి, రైతాంగం ఆలోచించాలి. మహిళా లోకం మోసపోయి కోడళ్ళకి 2500 ఇస్తా అని మోసపోయి ఓట్లేసి అధికారం ఇచ్చిన రేవంత్ రెడ్డిని నిలదీసి అడగాలి. అది జరగాలి. అప్పుడు కేసీఆర్ తప్పు చేసిందా, రేవంత్ రెడ్డి తప్పు చేసిందా తెలుస్తుంది. మనం చూస్తా ఉన్నాం 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణలోని సబ్బండ వర్గాలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం ఒక మహాయజ్ఞంలాగా పరిపాలన కొనసాగితే ఇప్పుడు పూర్తిగా ప్రతి రంగం ప్రతి వర్గం కూడా విధ్వంసానికి గురవుతుందని మల్లయ్య గారు చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలకు తోడుగా చివరికి 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన సాగును కూడా కన్నీటి సేద్యంగా మార్చి ఏకంగా అన్నదాతల ఆత్మహత్యలు కూడా ఈ ప్రభుత్వం కారణమవుతోంది. చివరికి రైతు బంధును కూడా ఎగ్గొట్టి 3 కార్లకు సంబంధించిన రైతు బంధును కూడా ఎగ్గొట్టిన అంశాన్ని రైతాంగం అంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. తెలంగాణ కేసీఆర్ గారి పరిపాలనలో ఎట్లా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల నుంచి ఏ రకంగా వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, శాంతి భద్రతలకు సంబంధించిన నిర్వహణ కావచ్చు, ప్రతి రంగం కూడా ఏ రకంగా విధ్వంసం అవుతుందో తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది. వాటన్నిటి నుంచి కూడా మున్సిపల్ ఎన్నికల వేళ పూర్తిగా ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ మొత్తం వ్యవహారాల్ని అక్రమ కేసులను తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే వీటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ నాయకత్వం భయపడదు. కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం అంటే తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే. తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించదు. రానున్న రోజుల్లో తప్పకుండా దీనికి గుణపాఠం తప్పదని మల్లయ్య గారు స్పష్టం చేస్తూ ఉన్నారు. లలిత గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న అంశం, న్యాయస్థానాల మీద తమకు నమ్మకం ఉంది. తప్పకుండా ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా తప్పకుండా న్యాయస్థానాల్లో వీటిపై పోరాడతాం. తప్పకుండా చివరికి న్యాయం గెలుస్తుంది. తెలంగాణకు శ్రీరామ రక్ష అయిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని తప్పకుండా తెలంగాణ సమాజం కంటికి రెప్పలా కాపాడుకుంటుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ లలిత గారు.
అలాగే చర్చలో పాల్గొన్న మల్లయ్య గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. థ్యాంక్ యూ.